రెడీయా? రెడీ రెడీ. ఇప్పుడు ఏమో ఊగొద్దు. స్లోగా రండి. పైకి లేపు. శిక్ష విధించే దోషరహితుడైన నాదునికి నీవేమి చేసితివి మరణమును పొందుట మొదటి స్థలము. పోన్స్యు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపకుండుట, తన్ను తాను క్రీస్తుననియూ రాజుననియూ చెప్పుకొనుట మేము స్వయంగా విన్నాము అని ఆయన మీద వారంతా నేరము మోపసాగారు. పిలాతు యేసును పరీక్షించిన పిమ్మట ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పాడు. కాని సిలువవేయుడు అని చేసే యూదుల అరుపులకు, ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల బెదిరింపులకు లొంగిపోయి భయపడి పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. సైనికులు ముళ్ల కిరీటాన్ని అల్లి ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రాన్ని తొడిగారు. ఓ నా ప్రభువా, నిరపరాధి నిర్దోషి అయిన నీపై దోషి అపరాధి అని ముద్ర వేశారు. ఎంత అన్యాయం! అయినా నీవు పల్లెత్తి మాట్లాడవైతివి. నా దినదిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చెయ్యని పాపాలను, ఎరుగని నేరాలను నా తోటివారు నాపై రుద్దుతుంటారు. నన్ను అన్యాయంగా విమర్శిస్తుంటారు. నిరపరాధి అయిన నాపై దోషి అన్న ముద్ర వేస్తుంటారు. ఇట్టి సందర్భాలలో నేను మీలాగే నిశ్శబ్దంగా సహించి వారిని క్షమించి ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి స్వామి. ఆమేన్.
రెండవ స్థానం భారమైన శిలువ మ్రాణును యేసు ప్రభువు విడుదల కల్పించారు. యేసు క్రీస్తు వారు నిన్ను ఆరాధించి నీకు స్తోత్రం చేయించున్నాను. ఎంతో బరువైనటువంటి శిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు. ఆయనకు నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూద ఆయన్ని శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను మిమ్ము విడువను ప్రభువు అని పలికిన పేతురు 3 సార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు బుద్ధి చెప్పారు. ఆయన అద్భుతములను చూచిన వారు, ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చెయ్యి సాయం అందించడానికి గాని, ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయి. ఎంతటి పరితాపకరమైన పరిస్థితో ఊహించండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకుని నన్ను అయిన సిలువతో మీ చెంతకొస్తున్నాను. మీరు తప్పక నాకు విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. స్వామి క్లారిటీ కూడా ఏడు ముందుకు వస్తాడన్న
యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. రాళ్లు రప్పలతో నిండినటువంటిది ఆ కల్వరి కొండకు దారి. మరోపక్క శిలువ బరువు ఇంత అంతా కాదాయి. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలే. రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసి క్షీణించిపోయింది. సైనికులు క్రూరంగా తొందర చేస్తున్నారు. ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ శిలువ క్రిందే పడిపోయారు. యూదులు, చూసే ప్రజలందరూ ఈయనేం దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నారు. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవ్వరూ నాకు చెయ్యినివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను మీ నుండి శక్తిని కోరి మళ్లీ ఆ సిలువతో పైకి లేచున్నట్లు నన్ను అనుగ్రహించండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును. యేసునాథునికి సిలుక్కువను మోసుకొని పోవు దారిలో దుఃఖసాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. శిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుతుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి, ఏ కుమారుడు అనుభవించినంతటి వేదన ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో పొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ,
నాకు జీవితంలో కష్టాలు వస్తుంటాయి. కానీ అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. కొంచెం యేసువాని ఎందే రక్షణ కలదని నీ చెంత చేరితిని. అలసి సొలసిన మాకు ఆశ్రయమొసగిరి నీకే మా వందనం. లోకనాథ నా శిల్వమూలతకు ఒసగుము శక్తినిప్పుడు, ఒసగుము శక్తినిప్పుడు. పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా బోధన నా చూపులు చూచుచున్నవి. ఆశని జరుగు మీ యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను. మోయుటకు ఒసగుము శక్తినిప్పుడు, ఒసగుము శక్తినిప్పుడు. 5వ స్థలం. సీమోను అను ఒక బాటసారి సిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. యేసు క్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
ఆశించితిని. యూదులు క్రూరంగా ఇంత భారమైన శిలువతో నడిపించేది మార్గమధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చెయ్యడానికి. కానీ యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను యేసు శిలువను మోయడానికి ఒత్తిడి చేశారు. కరుణామయుడైన దేవ, బాటసారి అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మేము చూస్తూ నా చేతనైనంత సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి. పెడల్
స్థలము. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసుప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకు ఒక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. పాదములే తట్టితే నేను కరుణించి కాపాడరావా, కరుణించి కాపాడరావా. ఏడవ స్థలం. యేసు ప్రభువు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకూరుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. క్షీణించిన శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్లీ నేలకూరారు. గాయాలకు రాళ్లు రప్పలు తగలడం వల్ల వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది. అది తండ్రి చిత్తం నెరవేర్చటం. మా పాప భారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేలకూల్చింది మా పాపములే. పలుమారులు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ లేవలేకపోతున్నాం. మీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయానికై మా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి.
8వ స్థలం. యేసు ప్రభువు తనపై జాలించి మీకు స్తోత్రము చేయుచున్నాము. జెరూసలేము నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడూ విననటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం, ఎందరినో సంతోషపరిచినటువంటి ఒక వ్యక్తి, ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని పోసిన మహానుభావుడు. అట్టి ఆయనను శిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూచిన ఆ స్త్రీల హృదయాలు కరిగిపోయాయి. కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. నిజంగా ఆ ఏడుపులు ఆయన్ని కొంతగా ఊరడించాయి. అందుకే వారితో, నా కోసం ఏడవవలదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నాడు. దీనులను ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడుతుంటే నీవు సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబో బాధలను మనస్సులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చావు. బండి మంచి పని చేసినారా? త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన శ్రీవ క్రింద మరోసారి కుప్పకూడారు. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాం మనం. కానీ వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. ఆ దీన ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు పీడిస్తున్న యేసును నేనే అని ప్రభువు సౌలుతో పలికిన మాటలు మళ్లీ మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఓ దేవా, మీరనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్ట నష్టాలు ఎంతో స్వల్పమైనవి అయినా తరచూ నా జీవిత భారం స్వామి.
వాటికి కావలసిన మాన్యము నీటికి అనుగ్రహించము. మా యొక్క పుట్టిన వారిని మీరు మరణించినట్లు మా వద్దని మీరు మరణించండి. మాకు శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిర్మలంగా అందరము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన నేను ఇస్తాను వెళ్ళి తీసుకురా. ఎలాగో కల్వరి కొండ పసుపు చేరారు. ఇక శరీరం అంతటా గాయాలు. అందువల్ల ఆ వస్త్రాలు గాయాలను అంటుకొని పోయాయి. మరి శిలువ వేయుటకు ముందు ఆ వస్త్రాలను తీసివేయాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యంగా లాగాడు. అప్పుడు ప్రభు అనుభవించిన వేదన చెప్పనలది గాని. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకొనిపోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో మిమ్ము నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపము చీలలతో శిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తు వారు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. వస్త్రములను వేచుకుంటున్నట నిస్సహాయుడైనట్టి ఆ యేసుని శిలువపై పరుండబెట్టి కారులు చేతులకు మేకులు కొట్టనారంభించారు. అవి నిన్నటి వరకు ఎందరినో తన స్పర్శతో స్వస్థపరిచినటువంటి పవిత్ర హస్తాలు. ప్రభువు పొందిన ఆ వేదనను ఎవరు వర్ణింపగలరు? తండ్రి చిత్తం నెరవేర్చుతున్నాను అన్న సంతోషం ఆయనలో కనిపిస్తుంది. అది ఆయనకు ఊరటను, సహనాన్ని ఇస్తుంది. ఓ మా రక్షక, ప్రేమకు మారు రూపంగా నీ లోకానికి
నీకు చేసినల్లా మంచి, అందరినీ ప్రేమించు. అదే నీవు చేసిన అపరాధం కాబోలు. అందుకే నిన్ను ఈ లోకం సిలువకు అంటగొట్టింది. నిజంగా నీవు ఈ లోకంలో జీవించిన ఈ లోకానికి సంబంధించిన, అందుకే ఈ లోకం నిన్ను చీదరించి చీకొట్టింది. కానీ ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా నీవలే సిలువకు అంటపట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. పన్నెండవ స్థలం. యేసు ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ప్రాణముగా కేకపెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించారు. అలాగే యోహానుకు తన తల్లిని ఒప్పగించారు. అప్పుడు యేసు, అంత సమాప్తమైనది, తండ్రి, మగను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశాడు. ఓ కరుణామయ, ఆ క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కానీ నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు. తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా, తెలియక హింసించినా నేను ప్రతీకారానికై ఎదురు చూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రమును అనుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభు, నీ వలె నేనును నా అంచెదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందు గల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని పైకి పట్టుకుంటారా? పక్క కిరీటి
ఎక్కువ బాగుంటుంది.